నమస్తే అండి. వెల్కమ్ టు చంద్ర ఫామ్. ఈరోజు మనం మట్టిలోంచి వానపాములను బయటికి ఎలా రప్పించాలో తెలుసుకుందాం. మట్టిని మనం ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఎలా సేకరించాలో వానపాములు అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా కుంకుడుకాయల రసం తయారు చేసుకోవాలండి. కుంకుడుకాయల రసం తయారు చేసుకోవడానికి ఒక 10 నుంచి 15 కుంకుడుకాయలు తీసుకోండి. వీటిని సోప్ నట్ బెర్రీస్ అని అంటారు. వీటిని ఏదన్నా గట్టి రాయితో కానీ సుత్తితో కానీ చితక్కొట్టండి. ఎందుకంటే మనం రసం కొంచెం త్వరగా నీటిలో కలవడానికి. అలా చితక్కొట్టిన కుంకుడుకాయలని కొంచెం నీళ్లు పోసి ఒక 2 గంటలు నానబెట్టండి. నానబెడితే మనకి కుంకుడుకాయలో ఉన్న రసం అంతా వాటర్లోకి దిగుతుంది. లేదు మనకి ఇంకా త్వరగా అయిపోవాలనుకుంటే స్టవ్ మీద పెట్టి ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు మరగనివ్వండి. ఆ మరిగిన ద్రావణాన్ని బకెట్లో పోసి బకెట్ నిండా వాటర్ నింపండి. ఈ నింపిన వాటర్ని మనం నేల మీద చల్లుకోవాలి. ముందుగా ఎక్కడ చల్లుకోవాలనే ప్లేస్ని మనం ఎంచుకోవాలండి. మనకి మెయిన్ నీడ ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోండి. అలాగే మల్చింగ్ చేసి ఉన్న ఆకు వ్యర్థాలతో కానీ అటువంటి ప్లేస్ని మీరు ఎంచుకుంటే అక్కడ వానపాములు ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి మనకి. సో ఆ ప్రిపేర్ చేసిన నీటిని కుంకుడుకాయల రసాన్ని మనం ఇలా నేల మీద చల్లండి. మీరు చల్లిన 2-3 నిమిషాల్లో మీకు వానపాములు బయటికి రావడం కనిపిస్తుందండి. ఇలా చల్లిన తర్వాత మీకు చూపిస్తాను వీడియోలో. చూడండి, మనకి రకరకాల సైజుల్లో ఈ వానపాములు అనేవి బయటకు వస్తూ ఉంటాయి. ఈ వానపాములని మనం రైతు నేస్తాలు అంటాం. ఎందుకంటే మన సాయిల్ యొక్క ఫెర్టిలిటీని పెంచుతాయండి ఇవి. ఏ విధంగా అంటే ఇవి భూమి లోపల పొరల వరకు ప్రయాణించగలవు. సో ప్రయాణించినప్పుడు ఏంటంటే మనకి రంధ్రాల కింద చేసుకుంటూ వెళ్తాయండి. రంధ్రాల కింద చేసుకుంటూ వెళ్ళడం ద్వారా గాలి నీరు అనేది లోపల పొరల వరకు మనం వర్షం పడినప్పటికైనా లోపల పొరల వరకు దిగుతుంది. అలాగే ఇవి విడుదల చేసే వ్యర్థాల్లో అధిక శాతం నత్రజని అలాగే ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయండి. సో దీని ద్వారా మన సాయిల్కి మన నేలకి ఎక్కువ హ్యూమస్ అనేది తయారవుతుంది. అలాగే మనకి మొక్కలకి చాలా బలమైన పోషకాహారం కూడా లభిస్తుంది. మీరు చూస్తున్నారు కదా వీడియోలో చాలా వానపాములు వచ్చాయండి మనకి. ఇది కేవలం మనం మట్టిని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా సింపుల్గా మన కుంకుడుకాయల రసంతో వానపాములన్నీ బయటికి రప్పించగలిగామండి. మనకేంటంటే నీడగా ఉన్న ప్రదేశంలో మనం ఇది చల్లితే మనకి ఎక్కువ వానపాములు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ వానపాములతోటే మనకి బయట వెర్మి కంపోస్ట్ అని చెప్పి అమ్ముతారండి. ఏంటంటే ఈ వానపాముల ద్వారా మనకి ఉన్న ఈ పొడి చెత్తని తడి చెత్తని వాడి దాన్ని కంపోస్ట్ లాగా తయారవుతుంది ఈ వానపాములను యూస్ చేసి. సో మీరు ఏమన్నా కంపోస్ట్ అది ఇంట్లోనే తయారు చేసుకుందాం అలా అంటే మన ఎండు ఆకులతోటి లేకపోతే కిచెన్ యొక్క వేస్ట్ తోటి మీరు ఇలా కంపోస్ట్ని తయారు చేసుకోవాలి అని అనిపించినప్పుడు ఇలా మనం వానపాములు సేకరించి వాటికి ఫుడ్ కింద ఈ చెత్తని ఫుడ్ కింద తీసుకుని మనకి కంపోస్ట్ కింద ఇస్తాయండి. అదండి వానపాముల గురించి.